హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీగా సింపుల్గా 5 మినిట్స్లో ఇప్పి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్ట్గా చూపిస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరొకరికి వెళ్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఉంటుందనుకుంటున్నాను. ఫస్ట్ హాట్ వాటర్ పెట్టుకోవాలండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. మనకి ఆ నూడిల్స్ అనేది దాంట్లోనే అన్నీ కలిపి వేసేస్తారు ఒకళ్ళు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే పొడి పొడిగా రావాలి అంటే ఆ ప్యాకెట్స్ని ఫస్ట్ హాట్ వాటర్లో వేసుకొని ఆ వాటర్ని వంచేసుకోవాలన్నమాట. నేను 5 ప్యాకెట్స్ తీసుకొచ్చాను. వాటర్ బాయిల్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నాకు రాదు ఫ్రెండ్స్ చేయడం రాక నేనేం చేసేసానంటే ఇలానే వాటర్ పోసేసి దాంట్లోనే ఆ ఇప్పి ప్యాకెట్స్ అండ్ మసాలా ఇవి మొత్తం వేసేసి ప్లేట్ పెట్టేసేసాను. ఒక సిమ్లో పెట్టేసేసి 1/2 అవర్ అయ్యాక చూడొచ్చులే, సిమ్లోనే కదా కుక్ అయిపోయిద్ది అనుకున్నాను స్టార్టింగ్. బట్ అది నూడిల్స్ కాదు కదా, నూడిల్స్ పప్పులాగా వచ్చేసింది. పారేసాం ఫ్రెండ్స్. మెల్లిమెల్లిగా అలా నేర్చుకున్నాను అనమాట. వాటర్ బాయిల్ అవుతుంది. ఇలా బాగా వాటర్ అనేవి బాగా కాగాలన్నమాట. మనకి తొందరగా కుక్ అవుతుంది నూడిల్స్. అండ్ ఇక నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను. ఇవి ఇప్పుడు కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకుందాము. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్, నేనే తీసుకోవాలి. దీంట్లో మసాలా ప్యాకెట్స్ ఉంటాయి, అవి పక్కన పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. మనం ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాకెట్స్ వేసేసుకోవడమేను. బ్యాచిలర్స్ ఉంటారు కదండి, పాపం వాళ్ళకు వంట చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా జస్ట్ 5 మినిట్స్లో అయిపోయేలా చేసుకోవాలంటే సింపుల్గా ఏమీ లేదండి, ఈపీ అండ్ ఎగ్స్ అంతే. 5 ఈపీ ప్యాకెట్స్ తీసుకున్నాను, 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా మనం చూడాలండి, కొంచెం మరీ పూర్తిగా మెత్తగా అయ్యిందాకా ఉంచకూడదు. కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా ఉంది అనేటప్పటికి మనం ఏం చేయాలంటే ఈ వాటర్ మొత్తాన్ని వంచేసుకోవాలి. అప్పుడు మనకి మ్యాగీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా మెత్తగా అయ్యిందాకా ఉంచుకోవాలి అంటే అది చిమిడిపోయినట్టుగా ఉంటుంది, రాదనమాట. కొంచెం ఓన్లీ 1 మినిట్ అండి, 1 మినిట్ చాలు. వాటర్ బాగా హీట్ అయినాయి కదా, ఎక్కువసేపు నానవసరం లేదు. మనకి సరిపోయిద్దండి. ఇంకా వాటర్ వంచేసేసుకుందాము. కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చూసుకుంటూ ఉండాలి. మనకు మరీ గట్టిగాని కూడా తీయకూడదు, కంటెంట్
పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా దీనిపైన ఒక సిబ్బరేకు పెట్టేసుకొని ఉంచేసుకుందాం. మా హోమ్ టూర్ కూడా చేస్తాను. ఈ వాటర్ని ఇప్పుడు మనం వంచేసుకోవాలి. వాటర్ వంచేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ నూడిల్స్ అనేవి కొంచెం వేడి మీద వేసేస్తే ఏమవుతుందంటే మెత్తబడిపోయి అవి నూడిల్స్లా రావన్నమాట. కొంచెం చల్లారి పెడితే అవి గట్టి పడుతుంది, మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. నేను 5 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్కి సరిపడ్డట్టు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఎగ్స్ వేసుకోవాలి. బాగా కోల్డ్ అను కఫ్ ఫ్రెండ్స్, మాట్లాడలేకపోతున్నాను. ఎగ్స్ ఇలా పగల కొడతాను కదా, అలా ట్రై చేస్తున్నాను నేను కూడా. వస్తే రావాలి, నాకు రాలేదు, ముక్కలు ముక్కలు అయిపోతుంది. అంటే ఒక చేతిలో ఫోన్ ఉంది కదా. అక్కడ ఒక పెంకు పడిందండి, తీసాను. ఇంకొక ఎగ్ ఉంది. నాకు ఫస్ట్ ఎగ్ కోడిగుడ్డు పొరుటు అంటారు కదా, ఉల్లిపాయ వేసి కోడిగుడ్డు పొరుటు చేస్తారు. ఒక్క కర్రీ తప్ప ఇంకేం కర్రీస్ రావు. బట్ ఇప్పుడు మొత్తం నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఆల్ వెరైటీ వండుతానండి. నేను యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఎక్కడ నేర్చుకోలేదు. నా ఓన్గా నేనే నేర్చుకున్నాను వంట. ఏదైనా సరే ఒకసారి చెడితే రెండోసారి బాగా వస్తుంది అంటారు కదండి వంట. నాకు అలానే ఫస్ట్ నాకు అసలు ఏం చేత అయ్యేది కాదు వంట చేయడం. బట్ నేర్చుకున్నాను మెల్లిమెల్లిగా. జరిగిపోతుందండి బాగుంది. సిమ్లో పెట్టుకుందాం, అడుగు మాడిపోతుంది. మనకి ఎగ్గు ఫ్రై అవ్వాలి కొంచెం బాగా. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే నేను చేసే ప్రాసెస్ చూపిస్తున్నానండి మీకు.
ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడే మనం టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు కానండి, ఎక్కువ కాకుండా నేను సుమారు వేసేసేస్తాను, ఒకసారి వేస్తే సరిపోతుంది. అలానే పసుపు కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి పసుపు, మళ్ళీ పసుపు వాసన వచ్చేసిద్ది నూడిల్స్. కొంచెం పసుపు అలా కలర్ కోసమేనండి. ఫాస్ట్గానే అయిపోయిద్దండి. బట్ కాకపోతే నాకు ఒక చేత్తో వండడం కదా, ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ, సో కొంచెం లేట్ అవుతుంది సిమ్లో పెట్టి, లేదంటే అయిపోయిద్ది ఫాస్ట్గానే. 5 eggs 5 ప్యాకెట్స్ తీసుకొచ్చాను, ఈపీ ప్యాకెట్స్. ఇప్పుడు అలానే కారం కూడా మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం. కొంచెం లైట్గానేనండి, ఎక్కువ వేసుకోకూడదు. మనకి మసాలాలో ఉంటుంది సాల్ట్ కారం వచ్చేసరికి. ఇదే ఇప్పుడు నేను మామూలుగా సింపుల్గా చేస్తున్నాను. ఇలాగే ఇంకొంచెం టేస్ట్గా కావాలి, కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే మీరు కొంచెం టమాటా, ఆనియన్స్ అలా వేసుకోవచ్చు. ఇప్పుడు నూడిల్స్ వేసేసుకుందామండి. నూడిల్స్ చల్లారి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసేద్దాం. మనకి మెయిన్ ఇప్పుడు అన్నమాట ప్రాసెస్. ఇది తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి, నూడిల్స్ మొత్తం ముక్కలు అయిపోతాయి. ఇంకేం లేదండి, మసాలా వేసుకొని దించుకోవడమేను. టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇదే నూడిల్స్ మనం బయట కొనాలంటే ఇప్పుడు వెజ్ నూడిల్స్ వచ్చేసరికి 80 రూపీస్ ఉంది, చికెన్ నూడిల్స్ 90 ఉంది ఇక్కడ మాకు. ఇంత హెల్తీగా కూడా చేయరు వాళ్ళు. ఏ ఆయిల్ వేస్తారో ఎలా వండుతారో తెలీదు. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇలా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మసాలా ప్యాకెట్స్ కట్ చేస్తున్నానండి. మా పాప 6th క్లాస్ అండి, 6th క్లాస్ చదువుతుంది. బాబు 3rd క్లాసు, పాప 6th క్లాసు. పాపకి స్టడీ అవర్స్ ఉంటాయి. బాబు ఇప్పుడు 5కి వచ్చేసేస్తాడు, పాప 7:30 దాకా ఉంటుంది. సో తనకి స్నాక్స్ పంపించాలి డైలీ. అందుకని చెప్పేసేసి రోజుకు ఏదో ఒకరోజు చపాతీ అని, ఒకరోజు నూడిల్స్ అని, ఒకరోజు పులిహోర ఇలా చేసి పంపిస్తూ ఉంటాను, ఒకరోజు ఫ్రైడ్ రైస్. అయిపోయినాయి, ఇంకా 2 ప్యాకెట్స్ ఉన్నాయండి.
నేను వీడియో తీసుకుంటూ ఇలా కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది, బట్ మీకోసం చేస్తున్నాను, చెయ్యాలి అని. ప్లీజ్ నెగిటివ్గా కామెంట్ చేయొద్దు ఎవరు. నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి ఫుడ్ బ్లాగ్స్ కూడా చేస్తాను నేను. నాకు సపోర్ట్ మీరు చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. వన్ మినిట్ అండి, అయిపోయింది. ఇంక కట్టేయడమేను. మీకు మొత్తం అయిపోయాక అసలు కొత్తిమీర లేదండి. కొంచెం కొత్తిమీర షాప్కి వెళ్తే కొత్తిమీర లేదన్నారు. పైన కొంచెం గార్నిష్ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. మా పాప కొత్తిమీర తినదు, అందుకని కొత్తిమీర ఏమి వేయలేదు నేను. ఈ మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకొని గ్యాస్ కట్టేసుకుంటే నూడిల్స్ రెడీ అండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ లైట్ ఫోకస్ తక్కువగా ఉంది ఫ్రెండ్స్, మీకు బయటికి తీసుకొచ్చి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. ఇక్కడ ఇదిగో మేకండి, ఇంటి పక్కన మేకలు వచ్చేసేసి జామకాయలు ఇంకా పెద్దవి అవ్వలేదు, తినేసేస్తున్నాయి. ఏం చేయలేము. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది, టేస్ట్ మాత్రం హోటల్ కన్నా కూడా బాగానే ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. సింపుల్ అండి, ఏమీ లేదు, జస్ట్ 5 minutes. నాకు వీడియో తీయడం కూడా ఉంది కాబట్టి కొంచెం లేట్ అయింది. ఫైనల్గా మన నూడిల్స్ రెడీ. ఎగ్స్ ఎక్కువ వేసానండి, ఇలా ఉంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు కదా. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.